ఓం శ్రీ మాత్రే నమః. ప్రాణం పోయినా కూడా మేషరాశి వారు మార్చి 10, 11, 12, 13 తేదీల్లో ఈ ఒక్క వస్తువు పొరపాటును కూడా ఎవ్వరికీ ఇవ్వకండి. ఇస్తే నాశనం తప్పదు. తస్మత్ జాగ్రత్త. మేషరాశి వారు ఏ వస్తువుని ఎవరికి ఇవ్వకూడదు అనేటటువంటి వివరాలు, వీరి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి ఫలితాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి వారికి మార్చి 10, 11, 12, 13 తేదీల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ వస్తువు బయటికి ఇవ్వకూడదు అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ తేదీల్లో ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా కనిపించడం లేదు. ఒకవేళ మీకేవైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నట్టయితే వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిదిగా చెప్పవచ్చు. మేషరాశి వారు ఎప్పుడూ కూడా వారి యొక్క ఆరోగ్యం గురించి తప్ప అన్నీ ఆలోచిస్తారు. కుటుంబ సభ్యులు బాగుండాలి అనుకుంటారు, వీరి యొక్క పిల్లలు బాగుండాలి అనుకుంటారు, కానీ వీరి యొక్క ఆరోగ్యం గురించే వీరు అస్సలు ఆలోచించరు. దీని కారణంగానే సమస్యలు మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు. మానసికంగా కానీ శారీరకంగా కానీ మీకు ఏవైనా ఇబ్బందులు ఉన్నట్టయితే, ఏదైనా శారీరక సమస్య ఉన్నట్టయితే, లేకపోతే ఏ సమస్య అయినా కూడా వెంటనే వైద్యుని సంప్రదించేటటువంటి ప్రయత్నం చేశారు అంటే ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా వరకు కూడా మంచి ఫలితాలు అనేవి చూడగలుగుతారు. ఒక మార్గాన్ని వెతుక్కున్న వారు అవుతారు. మరి వ్యాపారాల పరంగా ఎలా ఉండబోతుంది, ఏమైనా మార్పులు చెందుతాయా అంటే ఈ రాశి వారికి వ్యాపారానికి సంబంధించి ఏవైతే మిశ్రమ ఫలితాలు అంటే మీరు ఎదుర్కొన్నటువంటి కష్టాలు గతంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి సూచనలు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. లాభం అనేది చాలా బాగా కనిపిస్తూ ఉంది. వ్యాపారం పరంగా మీరు కోరుకున్న ఫలితాలు చూడగలుగుతారు. మీ కష్టానికి తగిన ఫలితం వస్తుందని చెప్పాలి. గతంలో వ్యాపారానికి సంబంధించి ఏవైతే కోల్పోయారో అంటే డబ్బు నష్టం అయినా కూడా, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినట్టయితే వాటన్నిటికీ కూడా ఒక ఫలితాన్ని ఈ సమయంలో ఖచ్చితంగా చూడబోతూ ఉన్నారు. తగిన ఫలితాలు అనేవి చూస్తారు. ఆర్థికంగా వ్యాపారంలోంచి డబ్బు బాగా సంపాదిస్తారని చెప్పవచ్చు. ఎవరైనా మీ దగ్గర అప్పు తీసుకుని మిమ్మల్ని మోసం చేసినట్టయితే కనుక ఈ రాబోయేటటువంటి కాలంలో అంటే ఈ తేదీల్లో మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి వారంతటి వారే డబ్బు తెచ్చిచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దాని కారణంగా అప్పు తిరిగొచ్చిందన్న ఆనందం కూడా మీలో ఖచ్చితంగా ఉంటుంది. విద్యా జీవితం పరంగా చూసుకుంటే విద్యార్థులకు అస్సలు బాగోలేదని చెప్పాలి. మెరుగైన ఫలితాలు అయితే లేవని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. ముఖ్యంగా ఈ రాశి వారికి 2025లో చదువు పరంగా బాగున్నప్పటికీ ఇప్పుడు చెప్తున్నటువంటి తేదీల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చదువు విషయంలో బాగున్నప్పటికీ కూడా మీరు ఆచితూచి ఆలోచించి చదువుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. చదువుపై మేషరాశి వారు అంతగా కాన్సన్ట్రేషన్ చేయరు. ఎప్పుడూ కూడా ఏదైనా బిజినెస్ చేద్దాము, లేకపోతే ఏదైనా కొత్తగా చెయ్యాలి అనుకుంటారు, కానీ చదువుపై కాన్సన్ట్రేషన్ వీరికి చాలా తక్కువగా ఉంటుంది. కమ్యూనికేషన్ అనేది కూడా ఎవరితోని ఎక్కువగా ఉండదని చెప్పుకోవాలి. ఈజీగా ప్రతి ఒక్కరికి మోసపోతూ ఉంటారు. కమ్యూనికేషన్ని పెంచుకోవడం అనేది ఈ సమయంలో మీ విద్యకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా మీ కమ్యూనికేషన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి. మరి కెరియర్ పరంగా చూస్తే కెరియర్ పరంగా మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మంచి ఫలితాలు ఉన్నప్పటికీ ఎవరితోని గొడవలు పెట్టుకోవడం కానీ కోపంగా మాట్లాడడం కానీ మంచిది కాదు. ఎప్పుడూ కూడా మేషరాశి వారి యొక్క కెరియర్ అనేది పీక్స్లోనే ఉంటుంది. అంటే వీరు చాలా బాగా సంపాదిస్తారని అర్థం. కానీ వీరి కోపం కారణంగా శత్రువులు అధికంగా తయారు చేసుకుంటూ ఉంటారు. వీరి అంతటి వీరే కొన్ని సందర్భాల్లో స్మూత్గా మాట్లాడడం మానేసి చాలా కోపంగా మాట్లాడతారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకలా మాట్లాడడం, ఇలాంటివి చాలా మంది వీరిలో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దీని కారణంగానే శత్రువులు పెరిగిపోతారు. వీరి యొక్క నాశనాన్ని కోరుకుంటారు. వీరి జీవితంలో బాగుపడకూడదు అని కోరుకునేవారు కూడా చాలా అధికంగా ఉంటారు. కాబట్టి మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి వ్యవహరించడానికి ప్రయత్నం చేయండి. ఒక్కసారి మాట వదిలేసాము అంటే ఎన్నిసార్లు మనం అనుకున్నా ఆ మాటను వెనక్కి తిరిగి తీసుకోలేము. అది గుర్తుపెట్టుకోండి. ఎంత సొంత వాళ్ళైనా, ఎంత తోబుట్టువులైనా, ఎంత దగ్గర వాళ్ళైనా కూడా వీలైనంత వరకు మీ మాట విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా మీరు ఒక స్థాయిలో ఉన్నారు కదా అని చెప్పి ఎదుటివారిని ఏమైనా అన్నారు అంటే ఇలా శత్రువులు పెరిగిపోతారు. మీ యొక్క వ్యాపారంలో కానీ కెరియర్లో కానీ లాభాలు రాకూడదు, నష్టాలు ఎదుర్కోవాలని కోరుకుంటారు.
కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మాట విషయంలో చాలా చాలా జాగ్రత్త తీసుకోవాలి ఈ మేషరాశి వారు. మరి ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలనేవి రానున్నాయి. ఎందుకంటే మేషరాశి వారు డబ్బును చాలా అధికంగా ఖర్చు చేస్తారు. అవసరమైన దానికి కాని దానికి కూడా అధికంగా ఖర్చు చేసేస్తూ ఉంటారు. దీని కారణంగానే డబ్బు పరంగా సమస్యలు ఉంటాయి. ఏవైనా పెట్టుబడులు పెట్టుకునే ప్రయత్నం చేయడం గానీ, లేకపోతే వ్యాపారం ఎప్పటినుంచో మొదలుపెట్టాలనుకున్నా, వ్యాపారానికి సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేశారు అంటే ఖచ్చితంగా లాభం వైపుకే మీ యొక్క జీవితం ముందుకు వెడుతుందని చెప్పుకోవాలి. ఆర్థిక లావాదేవీలు చేయడం మానేసుకోవాలి. మీ ఖర్చులు కూడా పెరగవచ్చు. మొత్తం మీద మేషరాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకుంటూనే ముందుకు వెళ్ళాలి. అనవసరంగా డబ్బును విసిరినట్టుగా మాత్రం ఖర్చు చేయవద్దు. ఇక ప్రేమ జీవితంలో చూసుకున్నట్టయితే అలాగే వివాహాలు చేసుకోవాలని ఎంతో కాలం నుండి ప్రేమ వివాహాలు కానీ లేకపోతే సంబంధాలు ఎన్ని చూసుకుంటున్నా కూడా కుదరట్లేదని బాధపడుతున్నటువంటి మేషరాశి వారికి వివాహాది ప్రయత్నాలన్నీ కూడా ఫలించేటటువంటి కాలం అనేది దగ్గరలోనే ఉంది. వివాహాది ప్రయత్నాలన్నీ కూడా ఫలించబోతూ ఉన్నాయి. ఒక మంచి వ్యక్తితో వివాహం జరిగేటటువంటి అవకాశం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక ప్రేమ విషయంలో చూసుకున్నట్టయితే ప్రేమించిన వారిని వివాహం చేసుకోగలుగుతారు. పంతంతో ముందుకు వెళ్ళవద్దు. మేషరాశి వారు ఒక మాట అనుకుంటే దాని మీదే స్టిక్ అయి ఉంటారు. అది మంచిదే. కాకపోతే కొన్ని సందర్భాల్లో చాలా మొండిగా బిహేవ్ చేస్తారు. వీరు అనుకున్నదే జరగాలి అనుకుంటారు. అలా చేయడం వల్ల మీ ప్రేమను మీరే చేతులారా దూరం చేసుకున్నవారు అవుతారు. ప్రేమ వివాహాలు చేసుకునేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడం వంటివి కనిపిస్తూ ఉన్నాయి. వీలైనంత ప్రశాంతంగా కుటుంబాన్ని ఒప్పుకునే విధంగా చేయడం మంచిది. కోపానికి వెళ్లారంటే చాలా నష్టాన్ని మీరే కొని తెచ్చుకున్నవారు అవుతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మేషరాశి వారు మార్చి 10, 11, 12, 13 తేదీల్లో అసలు ఏ వస్తువునో ఎవరికీ పొరపాటును కూడా ఇవ్వకూడదు అనేటటువంటి విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని తేదీల్లో, కొన్ని సందర్భాల్లో లేదా కొన్ని రోజుల్లో మనం కొన్ని వస్తువులనేవి ఎవ్వరికీ ఇవ్వకూడదు. అలా ఇవ్వడం కారణంగా మన కష్టాల్ని మనమే కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము. ఈ సమయంలో ముఖ్యంగా చెప్పాలంటే ఎవరికీ కూడా గిఫ్ట్‌గా మీరు దేవుడి పటాల్ని కానీ, లేకపోతే వాచెస్ చేతికి పెట్టుకునేటటువంటి వాచ్‌లు కానీ, గడియారాలు కానీ ఇవేవి కూడా బయటికి ఇవ్వవద్దు. కొంతమందికి మనం అప్పుగా కూడా కొన్ని కొన్ని ఇస్తూ ఉంటాము. అలా కూడా ఈ తేదీల్లో అసలు ఏవి ఇవ్వవద్దు బయటికి. అలా మీరు ఇవ్వకుండా ఉంటే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం కొన్ని తెలియకుండానే గిఫ్ట్ చేస్తూ ఉంటాము. అయితే దేవుడి పటాలు కానీ ఇవన్నీ కూడా బయటికి ఇవ్వడంలో తప్పు లేదు. గిఫ్ట్ చేయడంలో కూడా తప్పు లేదు. చాలా మందికి పెళ్ళిళ్ళకి కానివ్వండి, లేకపోతే ఏదైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు, గృహప్రవేశాలు చేసుకున్నప్పుడు మనం దేవుడి ఫోటోలు కొని ఇస్తూ ఉంటాము. అందులో తప్పు లేదు. కానీ కొన్ని తేదీల్లో అలాంటివి ఇవ్వకూడదు. అలా చేయడం వల్ల మన జీవితంలో ఉన్న లేదా మన కుటుంబంలో ఉన్న ఐశ్వర్యం దూరం అయ్యే మనం చెడుని ఇంట్లో పెట్టుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో ఇప్పుడు చెప్పినటువంటి వస్తువులు మాత్రం బయటికి ఇవ్వవద్దు. ఈ సమయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉన్నారు అంటే మీరు కోరుకున్న కోరికలు తీరుతాయి. వివాహాది ప్రయత్నాలు చేస్తున్న వారికి తొందరలోనే వివాహాలు జరగడం, సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన యోగం కలగడం ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి. గృహ నిర్మాణం చేయాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నట్టయితే ఖచ్చితంగా గృహ నిర్మాణం అనేది కూడా చేసుకోగలుగుతారు. చూసారు కదా మేషరాశి వారు ఏ వస్తువుని బయటకి ఇవ్వకూడదు అనే వివరాలు. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.